అందరికీ ప్రణామం. శంకరాచార్య గురువు గారు కైలాసం నుంచి 5 శివలింగాలు తీసుకొని వచ్చారు. ఒకటి కాంచీపురంలో యోగలింగం, శృంగేరిలో భోగలింగము, చిదంబరంలో మోక్షలింగం, నేపాల్లో వరలింగం. ఈ 5 లింగాలు ఎక్కడున్నాయో వాళ్ళే అసలైన పీఠాధిపతులు. వీళ్ళు దేవుని అనుగ్రహంతో పుడతారు. మన కోసం 7:30, 8:30 లోపల సాయంత్రం శివలింగానికి ఖచ్చితంగా అభిషేకం చేస్తారు. అభిషేకం జరగకుంటే ప్రపంచంలో అనర్థాలు జరుగుతాయి. ఖచ్చితంగా అభిషేకం చేసి మనందరి క్షేమం కోసం, లోక కళ్యాణం, సర్వేజన సుఖినోభవంతు కోసం ఈ గురువులు మనకు శంకరాచార్యులు ఈ 5 శివలింగాలను ఇక్కడ పెట్టిపోయినారు. ఈ 5 శివలింగాలకు అభిషేకం జరిగితేనే ఈ 5 శివలింగాలు పీఠాధిపతులు వారసత్వంగా దేవుని అనుగ్రహంతో పుడతారు. వీళ్ళ అనుగ్రహం వల్లే ఇప్పటికీ ఈ రోజుకు ఇలా ఉన్నాం మనం అందరం. గురువులను మనము ప్రత్యక్ష దైవంతో సమానం. వీళ్ళని ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఆపదలు తొలగుతాయి, అన్ని సుఖశాంతులతో